చాలామంది చేసే తప్పు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకోకుండా చేసేయటం. వాళ్ళకి నచ్చినట్లు ఎడాపెడా పెట్టేసి నా ఛానల్కి వ్యూస్ రావట్లేదు, నా ఛానల్కి గ్రోత్ రావట్లేదు, నా ఛానల్ మంచి వ్యూస్లోకి వెళ్ళటం లేదు, నా ఛానల్ మోనిటైజ్ కావట్లేదు అంటే అది అవ్వదు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో చేస్తేనే మీ ఛానల్ అనేది ఒక మంచి వ్యూస్కి, ఒక మంచి రీచ్కి అయితే గ్రోత్ అయితే అవుతుంది. సో దాన్ని నేను ఎలా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ అయితే కనపడుద్ది. దాన్ని ట్యాప్ చేసి మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే పెట్టండి. కింద మీకు ప్లస్ ఆప్షన్ అనేది అయితే కనపడుతుంది. సో మీరు దాన్ని ట్యాప్ చేసి మీరు వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటారు కదా. సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. ఈ వీడియో చూడొచ్చు మీరు. ఈ వీడియో పెట్టేసి టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. చాలామంది ఇక్కడే చేసేది పెద్ద తప్పు ఇక్కడే చేస్తారనమాట. చూడండి మీరు. సో చాలామంది చేసే మిస్టేక్ అయితే ఇక్కడే అనమాట. చూడొచ్చు. ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు టైటిల్ ఇస్తారు కదా, చాలామంది ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేస్తారనమాట. చూసుకోవచ్చు. మీరు ఇక్కడ టైటిల్ అనేది అయితే ఆపేసేయండి. ఇక్కడ టైటిల్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఈ టైటిల్ అనేది ఆపేయండి. ఎక్కడ టైటిల్ ఇవ్వాలో, ఎక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలో నేను చెప్తాను. ప్రతిదీ క్లారిటీగా ఒక టీచర్ ఒక లెసన్ చెప్పినట్లు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. సో చాలామంది తమ్నైల్ కూడా అక్కడ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అక్కడే తమ్నైల్ అయితే ఇస్తారు. అసలు మీరు ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ మీరు చేయాల్సింది విజిబిలిటీ ఆప్షన్ని మీరు ఎందులో పెడుతున్నారో చూసుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ విజిబిలిటీ ఆప్షన్ ఏంటంటే అక్కడ పైన తమ్నైల్ ఇచ్చేసి అక్కడే టైటిల్ రాసేసి అక్కడే డిస్క్రిప్షన్ రాసేసి ఇక్కడే పబ్లిక్లో పెట్టేసి వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు. అసలు మీ వీడియో కంటెంట్ ఏంటి, మీరు దానికి ఏం యాడ్ చేయకుండా అలా పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేస్తారు. సో ఇది రాంగ్ ప్రాసెస్ అనమాట. పబ్లిక్లో పెట్టి అయితే అప్లోడ్ చేయకూడదు. సో మీరు అన్లిస్టెడ్లో పెట్టి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీడియోని. మీరు వీడియోని అన్లిస్టెడ్లో పెట్టి మాత్రమే అప్లోడ్ చేయాలి. పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేస్తే అది అయితే వ్యూస్కి అయితే రీచ్ అయితే అవ్వదు. సో మీరు అన్లిస్టెడ్లో పెట్టి అయితే వీడియోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అన్లిస్టెడ్ మీద అయితే ట్యాప్ చేసేసి సింపుల్గా మీరు ఇక్కడ అసలు చేయాల్సింది ఏం వద్దు. ఇక్కడ వీడియోని మాత్రం అన్లిస్టెడ్లో పెట్టేసి అయితే అప్లోడ్ చేయండి వీడియోని. సో మీరు పైన మీకు నెక్స్ట్ అనేసి అయితే కనపడుతుంది. నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎస్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే కనపడుతుంది. ఇది మనం పిల్లల కోసం చేసిన వీడియో అయితే కాదు కదా. సో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి అయితే ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేసి నో ఇట్ నాట్ మేడ్ ఫర్ ఏ కిడ్స్ అనేసి అయితే పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అది ఆటోమేటిక్గా యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు మీరు. యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చూసుకోవచ్చు, ఇక్కడ 1% అయితే అప్లోడ్ అయింది. సో ఇక్కడ మీరు వీడియో అప్లోడ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఒక 80% 90% అప్లోడ్ అయ్యేదాకా వెయిట్ చేసేసిన తర్వాత, లేకపోతే మీరు వీడియో లాస్ట్ వరకు 100% అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు అసలైన ప్రాసెస్ అయితే మొదలవుతుంది అనమాట. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ నేనైతే దీనికోసం ఫైర్ ఫాక్స్ వాడతాను. మీరైతే క్రోమ్లో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. క్రోమ్లో చేసినా కూడా ఇట్లానే వస్తుంది, ఏ మాత్రం మారదు. నేనైతే ఫైర్ ఫాక్స్ వాడతాను అనమాట. సో నేను ముందుగా ఫైర్ ఫాక్స్ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు. నేనైతే ఫైర్ ఫాక్స్ని యూస్ చేస్తాను దీనికోసం. మీరు క్రోమ్లో అయినా వాడచ్చు. సేమ్ నేను ఎలా అయితే ఇందులో వాడుతున్నానో అలానే అందులో కూడా అయితే వాడండి. ముందుగా ఫైర్ ఫాక్స్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరేమని సెర్చ్ చేస్తారంటే studio.youtube.com అనేసి అయితే సెర్చ్ చేయండి. studio.youtube.com. సేమ్ నేను చూపిస్తున్నట్లు అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు studio.youtube.com అనేసి అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ క్రోమ్లో చేసినా కూడా ఇదే ప్రాసెస్. మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. యాడ్ యువర్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. మీరు వీడియో ఏ అకౌంట్లో అయితే అప్లోడ్ చేశారో ఆ అకౌంట్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేసి మీరు ఏ ఈమెయిల్లో అయితే మీ ఛానల్ వీడియోని అప్లోడ్ చేశారో సేమ్ ఆ ఛానల్ పేరునైతే ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ టైప్ చేయండి. సో చూసుకోవచ్చు, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసిన తర్వాత మొత్తం మీ ఈమెయిల్ ఐడిని టైప్ చేసేసిన తర్వాత కింద మీకు నెక్స్ట్ అనేసి అయితే కనపడుతుంది చూడండి. ఆ నెక్స్ట్ మీద అయితే మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. తర్వాత మీ అకౌంట్కి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో మీరు ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకోవచ్చు,
ఏ విధంగా అయితే ఎంటర్ చేస్తున్నానో సేమ్ అలాగే మీ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చిన్న వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంటే ఈ ఫోన్ మీదా కాదా, మీరు మీ అకౌంట్ని లాగిన్ అయ్యారు, వేరే వాళ్ళు లాగిన్ అయ్యారు, ఎస్ ఇట్స్ మీ, నో డోంట్ అలో. సో మీరే కదా లాగిన్ అయింది, సో ఎస్ ఇట్స్ మీ అనేసి అయితే ఇచ్చేసేయండి. ఇట్స్ మీ అని ఇచ్చేసిన తర్వాత వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుద్ది. కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ యూట్యూబ్ ఛానల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఈ విధంగా మీకు మీ యూట్యూబ్ ఛానల్ అనాలిసిస్ డాష్బోర్డ్ మొత్తం ఇలా మీ యూట్యూబ్ ఛానల్ స్టూడియో మొత్తం ఓపెన్ అవుద్ది అనమాట. ఈ విధంగా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి, కంటెంట్ అనేసి అయితే ఉంటుంది. అంటే మనం పెట్టిన వీడియోస్, షార్ట్స్ అన్నీ అందులో అయితే ఉంటాయి అనమాట. మీకు ఆ కంటెంట్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన వీడియో అయితే కనిపిస్తుంది చూడండి. స్టార్టింగ్లో వీడియోస్లో జూలై 23, 24 అనేసి అయితే మనకైతే మనం అప్లోడ్ చేసిన వీడియో కనిపిస్తుంది చూడొచ్చు. దాని మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఆ పెన్సిల్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడ కరెక్ట్గా చేసినట్లయితే మీ వీడియోకి మంచి వ్యూస్, మంచి రీచ్ అయితే పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్లారిటీగా అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎక్కడ ఫాస్ట్ పెట్టుకోవద్దు. నిదానంగా చూడండి, మొత్తం క్లారిటీగా చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక పెట్టుకుని చూడండి. సో ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీరు ముందుగా మీరు మీ వీడియోకి ఇవ్వాల్సిన టైటిల్ ఇక్కడ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇక్కడ ఇవ్వండి. సో వీడియో టైటిల్ ఏమిస్తారు, మీ వీడియో అవతల వాళ్ళు ఏమని కొడితే మీ వీడియో వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి వెళ్తుంది. సో అలా ఇప్పుడు మీరు ఏదన్నా వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, అది ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు. అప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏం కొడతారు, హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియో ఆన్ యూట్యూబ్ అని కొడతారు కదా. సేమ్ అట్లాగే ఇందులో కూడా మీరు మీ వీడియో వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు సెర్చ్ చేయగానే వెళ్ళాలంటే మీరు కూడా సేమ్ అలాగే టైప్ చేయండి. మనం ఎలా SEO ప్రాసెస్లో చేస్తే ఎలా వెళ్ళాలి అనేసి కదా వాళ్ళకి మెయిన్. సో అలా మీరు ఎక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు వీడియో మొత్తం చూడలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరు పాయింట్స్ వైజ్గా మీరు ఇందులో డిస్క్రిప్షన్లో షార్ట్గా రాస్తారంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు వీడియో ప్రాసెస్ ఏంటి వాళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు వీడియో చూడటానికి అయితే ట్రై చేస్తారు. సో నేను స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను, చూడండి క్లారిటీగా ఒకసారి చూడండి. సో మీరు డిస్క్రిప్షన్లో స్టెప్ బై స్టెప్ చూడాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీరు మొత్తం ఇవ్వలేకపోతే ఏం చేస్తారంటే మీరు టైటిల్లో ఏదైతే ఇచ్చారో, టైటిల్లో హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియో ఆన్ యూట్యూబ్ విత్ SEO ప్రాసెస్ అలా ఎలా అయితే అక్కడ మీరు ఇచ్చారో దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి దాన్ని మొత్తాన్ని కాపీ అయితే చేయండి. డిస్క్రిప్షన్ రాయలేని వాళ్ళు రాసేవాళ్ళు రాయవచ్చు మీకు నచ్చినట్టు. అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని ట్యాగ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో ట్రెండింగ్ అవ్వాలనుకోండి, ట్రెండింగ్ అని ఇవ్వండి. హ్యాష్ కొట్టి ట్రెండింగ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ అలాగే హ్యాష్ పెట్టి ఇది వీడియో దేని గురించి, SEO ప్రాసెస్ గురించే కదా, SEO అని అయితే ఒక ట్యాగ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసేది కదా, వీడియో కదా ఇది, సో వీడియో అనేసి అయితే ఇచ్చేయండి. తర్వాత ఏంటిది, మనం ఇది అప్లోడ్ చేసే ప్రాసెస్ గురించి వీడియో కదా, సో అప్లోడేషన్ అయితే ఇచ్చేసేయాల్సి ఉంటుంది. హ్యాష్ పెట్టి అప్లోడ్ అనేది చేయండి. అప్లోడింగ్ వీడియో ప్రాసెస్ కదా, అప్లోడింగ్ అనేది ఇవ్వండి. అప్లోడింగ్ వీడియోస్. నెక్స్ట్ హ్యాష్ కొట్టి ప్రాసెస్, మనం యూట్యూబ్లో పెట్టే ప్రాసెస్ గురించే కదా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాం, ప్రాసెస్ అనేది ఇచ్చేయండి. సో ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థంబ్నెయిల్ కూడా మీరు ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. మీకు అక్కడ అప్లోడ్ ఫైల్ అనేసి అయితే కనిపిస్తుంది చూడండి, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీడియా పిక్కర్ అనేసి అయితే ఉంటుంది. మీడియా పిక్కర్లోకి వెళ్ళి మీరు అందంగా డిజైన్ చేసుకున్న మీ థంబ్నెయిల్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని అయితే ఆడ యాడ్ చేసేయండి. అది ప్రాసెస్ అయ్యి దాని అంతటా అది యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ షో మోర్ అనేసి అయితే ఆప్షన్ కనిపిస్తుంది చూడొచ్చు. షో మోర్ అని ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంకా కింద ఇంకొక పేజ్ ఓపెన్ అవుద్ది. కింద షో మోర్ మీద నొక్కిన తర్వాత కింద మీకు ఇంకా పెయిడ్ ప్రమోషన్ అనేసి అల్ట్రెస్టెడ్ కాంటెంట్ అని మొత్తం కనపడుతుంది. మీరు ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ అన్న దగ్గర టిక్ మార్క్ ఇచ్చినట్లయితే మీ వీడియోస్కి పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మీ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుద్ది వీళ్ళు ప్రమోషన్స్ కూడా చేస్తారని. అది మీరు యాడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్. అస్సలు మెయిన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఇది
మోస్ట్ ఇంపార్టెంట్. మీ వీడియో మంచి రీచ్, మంచి గ్రోత్, మీ ఛానల్ మంచి గ్రోత్ అవ్వాలంటే ఇక్కడ ఈ ప్రాసెస్ ఒక్కడ చేస్తే చాలు. అస్సలు మెయిన్ ప్రాసెస్ అంతా ఇదే. మనం CEO చేయాల్సిన ప్రాసెస్ కూడా దీని గురించి ఇక్కడే ఉంటుంది CEO. సో దీనికోసం మీరు ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళిపోండి. గూగుల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు, ర్యాపిడ్ ట్యాగ్ ఇక్కడ కనిపిస్తున్నట్లు స్క్రీన్ పైన ర్యాపిడ్ ట్యాగ్ అనేసి అయితే సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంటుంది కదా, యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అండ్ ఆప్టిమైజర్ అనేసి, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బార్లో ఏం చేస్తారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఆ సెర్చ్ బార్లోకి నొక్కేసి దాని మీద నొక్కి ఇప్పుడు మీ వీడియో దేనికి సంబంధించింది, హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియో విత్ SEO ప్రాసెస్, దానికి సంబంధించింది కదా. సో సేమ్ అదే మీరు ఇక్కడ ఈ ట్యాగ్ గురించి మీరు కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ వేరే కేటగిరీ, సపోజ్ మీరు ఫ్రీ ఫైర్ అనుకోండి, ఫ్రీ ఫైర్ బండిల్ టాప్ కలెక్షన్ అని కొట్టి సెర్చ్ చేయాలి. అలా ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ పెడుతున్నా కాబట్టి దీని గురించి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ట్యాగ్స్ అయితే వచ్చినాయి చూసారా, యూట్యూబ్ SEO, యూట్యూబ్ వీడియో SEO, హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ SEO ట్యూటోరియల్, యూట్యూబ్ SEO టిప్స్, ఇలా మీకు కొన్ని ట్యాగ్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీరు కింద డౌన్ స్క్రోల్ చేసినట్టయితే కాపీ ట్యాగ్స్ అనేసి అయితే కనపడుతుంది కదా, దాని మీద అయితే కాపీ చేసుకోండి ట్యాగ్స్. అక్కడ కాపీ చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మీరు ఏ పేజ్లో అయితే బ్యాక్ వచ్చారో మళ్ళీ ఆ పేజ్లోకి అయితే వెళ్ళిపోండి. క్రోమ్ నుంచి బ్యాక్ వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని కనపడుతుంది కదా, మీరు అక్కడ కాపీ చేసిన ట్యాగ్స్ అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కాపీ చేసిన ట్యాగ్స్ మీరు ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీ వీడియో ఆల్మోస్ట్ వైరల్ అయిపోయినట్టే. ఖచ్చితంగా మంచి వ్యూస్, మంచి రీచ్కి అయితే పెరుగుతుంది, మంచి గ్రోత్ ఉంటుంది ఛానల్, 100% షూరిటీ. నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియో లాంగ్వేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీడియో మీరు మాట్లాడిన లాంగ్వేజ్ ఏంటి, తెలుగులో మాట్లాడతారు కదా, సో తెలుగు ఎక్కడ ఉందో వెతుక్కోండి. తెలుగు ఎక్కడ ఉందో వెతుక్కుని దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఉందో తెలుగు, నేను ఇచ్చేస్తున్నా తెలుగు అని. సో మీరు తెలుగు అని అయితే ఇచ్చేసేయాల్సి ఉంటుంది. తర్వాత టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, మీరు టైటిల్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చారు అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చారు, ఇంగ్లీష్లోనే కదా రాశారు. సో మీరు ఇంగ్లీష్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ని అయితే చూస్ చేసుకోండి. సో మీరు టైటిల్ డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్ అయితే ఇచ్చారో అదే. మీరు ఒకవేళ తెలుగులో ఇచ్చి ఉంటే టైటిల్ డిస్క్రిప్షన్ తెలుగులోనే ఇవ్వండి, నాట్ ప్రాబ్లం. సో నేను ఇంగ్లీష్లో ఇచ్చాను కాబట్టి ఇంగ్లీష్ అని అయితే ఇచ్చేసాను. ఇంగ్లీష్ అని ఇచ్చేసిన తర్వాత దీన్ని రైట్కి స్వైప్ చేసి జూమ్ అవుట్ చేసి రైట్కి స్వైప్ చేయండి. మీకు ఇక్కడ రైట్లో విజిబిలిటీ, సబ్ టైటిల్స్, ఎండ్ స్క్రీన్, కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలి. మనం చాలా వీడియోస్లో చూస్తాం, వీడియో అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో వేరే వీడియో ప్లే అవ్వటానికి స్క్రీన్ మీద కొన్ని వీడియోస్ అయితే చూపిస్తుంది కదా. సో మన వీడియో కూడా అలా చూపించాలంటే మనం ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎండ్ స్క్రీన్ వేసినట్లయితే మన వీడియోకి లాస్ట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎండ్ స్క్రీన్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మీరు రెండు ఎండ్ స్క్రీన్ వేద్దాం అనుకున్నారనుకోండి, ఇలా దాని మీద నొక్కి ఈ కింద మీకు పుల్ల కనిపిస్తుంది కదా, నేను జరుపుతున్న పుల్ల, ఆ పుల్లని లాస్ట్ 10 సెకండ్స్, వీడియో లాస్ట్ 10 సెకండ్స్ ఉండగా అడ్జస్ట్ చేసుకొని 10 సెకండ్స్ దగ్గర పెట్టుకుని దాని మీద స్పెసిఫిక్ వీడియో అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ వీడియో ఏదైతే మంచి వ్యూస్ రాలేదో, మీ ఛానల్లో ఆల్రెడీ పెట్టేసిన వీడియోస్కి దేనికైతే మంచి వ్యూస్ రాలేదో, తక్కువ వ్యూస్లో ఉందో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. వాళ్ళకి లాస్ట్లో ఎండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదేదో బాగుంది, వాళ్ళకి thumbnail కనిపిస్తుంది, ఓపెన్ చేసి చూడటానికి అయితే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ పైన ప్లస్ అని నుండి ఎలిమెంట్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కి వీడియో మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత చూస్ స్పెసిఫిక్ వీడియో అనేసి అయితే కనపడుతుంది కదా, చూస్ స్పెసిఫిక్ వీడియో మీద అయితే ట్యాప్ చేసి నెక్స్ట్ 2 వీడియోలు అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మీరు 2వ వీడియో అయితే ఏదైతే తక్కువ వ్యూస్ వచ్చిందో దానికోండి. ఈ పొలాన్ని ఏం చేస్తారు, ఒకవేళ ఫస్ట్కి వచ్చేసింది అనుకో, మళ్ళీ దీన్ని లాస్ట్ 10 సెకండ్స్ దగ్గరికి తీసుకురండి. 10 సెకండ్స్ దగ్గరికి తీసుకొచ్చి పైన సేవ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత మనం మళ్ళీ పైకి రైట్ స్వైప్ చేసినట్టయితే ఐ కార్డ్స్ లాస్ట్లో చూసుకోవచ్చు. మీకు ఐ కార్డ్స్ అని కనపడుతుంది కదా, ఇప్పుడు మనం వీడియో వస్తుండగా పైన ఐ ట్యాగ్ వచ్చి కొన్ని వీడియోస్ అయితే చూపిస్తుంది కదా ఐ ట్యాగ్ వచ్చి. సో అలా మీ వీడియోస్ కూడా ఐ ట్యాగ్స్ రావాలంటే ఏం చేయాలి, సో ఇలా ఒక 4 ఐ ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట వీడియోకి వచ్చి. సో దాని మీద నొక్కి వీడియో మీద నొక్కినట్లయితే మళ్ళీ పొలాన్ని అడ్జస్ట్ చేసుకుని మీకు ఎక్కడైతే ఐ ట్యాగ్ కావాలో వీడియోకి అక్కడ పొల్ల అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ప్లస్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద నొక్కి వీడియో మీద అయితే నొక్కి మళ్ళీ ఏ వీడియో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే అక్కడ ఇచ్చేసేయండి.
నెక్స్ట్ మళ్ళీ ఆ పొలను అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ 3వ ఐ ట్యాగ్ ఎక్కడైతే అలా ఇచ్చుకుని సేవ్ అయితే చేసేయండి. అలా 4 ఇచ్చుకోండి, వీడియోకి అయితే బాగుంటుంది. సో ఇంకా విజిబిలిటీ ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ విజిబిలిటీ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ విజిబిలిటీ ఆప్షన్ ఏమి ఇవ్వాలి? విజిబిలిటీ ఆప్షన్ మనం అక్కడ అన్లిస్టెడ్ పెట్టి అప్లోడ్ చేసాం కదా యూట్యూబ్లో. ఇప్పుడు దీన్ని ఇక్కడ మార్చుకోవాలి. అక్కడ అన్లిస్టెడ్ పెట్టిన అప్లోడ్ చేసిన వీడియోని ఇక్కడ పబ్లిక్లోకి పెట్టాలి. అన్లిస్టెడ్లో కాదు, పబ్లిక్లో పెట్టి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్లో పెట్టిన తర్వాత మీకు పైన సేవ్ అనేసి అయితే కనపడుతుంది. చూడండి, క్లారిటీగా చూడండి ఒకసారి. సేవ్ అనేసి అయితే కనపడుతుంది. అక్కడ సేవ్ అయితే ఇచ్చేసేయండి. అంతే, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చేసినట్లయితే మంచి గ్రోత్ అయితే వస్తుంది, అలాగే మంచి రీచ్ అయితే అవుతుంది.